హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు అయితే నేను రాగి తోప రెడీ చేస్తున్నానండి. మా పిల్లలకి ఎంతో ఫేవరెట్ ఈ స్వీట్. టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. అది ఎలా చేసుకోవాలో మీకు ఈరోజు చూపిస్తాను చూడండి. ఈ టీ గ్లాసు నేను 1.5 టీ గ్లాసు పిండి తీసుకున్నానండి. ఆ పిండిని ఒక 3 గ్లాసెస్ వాటర్ పోసుకొని అందులో కలుపుకున్నానండి. తర్వాత అది సైడ్కి పెట్టుకున్న తర్వాత ఒక బాండి తీసుకొని అందులో ఒక 1.5 గ్లాస్ బెల్లం తీసుకున్నాను. ఒక 3 గ్లాసెస్ వాటర్ తీసుకొని పాకం ఇలా రెడీ చేసుకున్నానండి. పాకం ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న రాగి పిండి ఇందులో యాడ్ చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే గట్టి పడుతుంది, ముద్దలు ముద్దలు అవుతుంది. నాకు ఒక చేతితోని కెమెరా, ఒక చేతితోని ఇట్లా కలుపుతున్నా కాబట్టి క్లారిటీ మీకు రాలేదు, ఏమనుకోకండి. తర్వాత అలాగే ఒక చిటికెడు సాల్ట్, ఒక 2 ఇలాచీలు, ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఇలా ఉడికించుకోవాలండి. కలర్ మారుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. రవ్వ కేసరి ఇలా ఉంటుంది, హల్వా లాగానే ఉంటుందండి. హెల్త్కి చాలా మంచిది. ఇది డైలీ తిన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. పిల్లలకు పెద్దలకు ఎవరికైనా పెట్టొచ్చండి. మోకాల నొప్పులు కూడా తగ్గుతుంది, చాలా బాగుంటుంది.